నిన్న ఫాదర్స్ డే అని నాకు తెలియదండి. వీడియో తీసిన తర్వాత మా పెద్దోడు అయితే చెప్పాడు, ఫాదర్స్ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. నిన్న చెప్పకుండా ఈ రోజు చెప్తున్నాను అని ఫీల్ అవ్వద్దు. ఈ బైకుల మీద కప్పు తీసుకొని వెళ్తా ఉన్నారు కదా, అది ఎవరో కాదండి, మా పెద్ద బాబే. మా పిల్లలిద్దరికి చదువు కంటే క్రికెట్ అంటేనే చాలా ఇష్టం. నిన్న మార్నింగ్ క్రికెట్ ఆడటానికి వెళ్లి కప్పు గెలుచుకొని వచ్చి వాళ్ళ నాన్నకైతే ఇచ్చాడు. వాడు వాళ్ళ నాన్నకి ఆ కప్పు ఇవ్వంగానే వాళ్ళ నాన్నే గెలిచినంత ఫీల్ అయిపోయారు, ఎంతో ఆనందపడ్డారు. పిల్లలు గెలిచినప్పుడు వాళ్ళ కంటే వాళ్ళ తల్లి తండ్రికే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఇంకా నిన్న మార్నింగ్ చర్చికి వెళ్ళలేకపోయాడు, ఎందుకంటే క్రికెట్ ఉంది కదా, అందుకని. మాతో పాటు ఈవినింగ్ అయితే చర్చికి వచ్చాడు. అందరం కలిసి ఈవినింగ్ సర్వీస్ కి అయితే వెళ్ళాము. నిన్న మా పాస్టర్ వాళ్ళ నాన్నగారిది బర్త్డే అంట. చర్చ్ లోనే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేశారు. ఇంకా మా పెద్దోడు కప్పు గెలిచినందుకు మేము కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి కదా, అందుకని రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. అది కాక నిన్నే ఫాదర్స్ డే కదా, రెండు కలిసి వచ్చేసినాయి. ఇంకా నిన్న ఫుల్ ఎంజాయ్ చేసాము అందరం కలిసి. ఈ రెస్టారెంట్ వచ్చేసి బ్రూక్ ఫీల్డ్ లోనే. మేము చర్చ్ నుంచి వస్తుంటే మాకైతే ఈ రెస్టారెంట్ కనిపించింది, ఇంకా అక్కడికి వచ్చాము. ఫస్ట్ టైం అండి ఈ రెస్టారెంట్ కి రావటం. ఎప్పుడు చూస్తా వెళ్తా ఉంటాము చర్చికి, కాకపోతే ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం అయితే వచ్చేసాము. రెస్టారెంట్ మాత్రం సూపర్ గా ఉందండి చూస్తానికి. ఇంకా పిల్లలైతే వాళ్ళకి ఏమేమి కావాలి, మాకేం కావాలి అన్ని కలిసి ఆర్డర్ అయితే పెట్టారు. ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉంది, తింటానే ఉన్నాము. మా వారికి ఇష్టం అని చెప్పేసి, అది కాక ఫాదర్స్ డే కదా, ఇంకా మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాడు మా పెద్దోడు. టేస్ట్ అయితే బానే ఉన్నాయి, కాకపోతే చారువా ఒక్కటి వచ్చేసి కొంచెం నచ్చలేదు, ఇంకా మిగతావన్నీ బాగున్నాయి. మటన్ బిర్యానీలో ఒక పెద్ద బోన్ అయితే వచ్చిందండి. ఆ బోన్స్ దాంట్లో గుజ్జు తినటానికి మా వారికి అయితే వల్ల కాలేదు. అది ఇంటి దగ్గర ఉంటే ఒక పట్టు పట్టేవారు. హోటల్ అయ్యేసరికి ఇంకా అక్కడ సిగ్గుపడుతూ వదిలేశారు. మా వారి ప్రాణం అంతా ఆ బోన్స్ మీదే ఉంది. అప్పటికి చాలా వరకు అయితే ట్రై చేశారు, అది పీకి పీకి తిన్నారు, కానీ లోపల ఉన్న గుజ్జు మాత్రం తీలేకపోయారు. ఇంటికి వచ్చి కూడా ఫీల్ అయిపోయారు చాలా సేపు, ఎందుకంటే ఆ బోన్స్ అంటే మా వారికి చాలా ఇష్టం, అందుకని. ఇంకా జ్యూస్ వచ్చేసరికి మా వారి జ్యూస్ బాగుంది, పిల్లలకి ఇచ్చిన జ్యూస్ బాగుంది. నాకైతే వాటర్ మెలన్ జ్యూస్ ఇచ్చారు, నాకు అంత నచ్చలేదు, చేదుగా అనిపించింది. ఇంకా అందుకని మా వారికి ఇచ్చేసాను, తాగేశారు. అందరం కలిసి తృప్తిగా తిన్నామండి. మా చిన్నోడు లాస్ట్ కి ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టాడు. అది చాక్లెట్ ఐస్ క్రీమ్ అని ఆర్డర్ పెట్టాడు. కప్పులో తీసుకొస్తారేమో అనుకుంటే వీళ్ళేంటో వేడి వేడిగా పొగలు వచ్చేటట్టు తీసుకొచ్చారు. ఐస్ క్రీమ్ ఏమో చల్లగా ఉంది, కింద చాక్లెట్ ఆ జ్యూసీగా ఉంది కదా, అది తింటేనేమో కాలిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. ఫస్ట్ టైం అయితే ట్రై చేసాము. ఇంకా బిల్ వచ్చి కూడా బాగానే అయింది, ఒక 3000 రూపీస్ అయితే అయ్యింది. ఇంకా బిల్ అయితే పే చేసి బయటకు వచ్చేసాము. మేమందరం ఇంటి దగ్గరకు వచ్చేసరికి 10:30 అయింది. అప్పుడు మాకు తెలియకుండా మళ్ళీ మా పెద్దోడు వెళ్ళి కేక్ తీసుకొని వచ్చాడు వాళ్ళ నాన్నకు. ఇంకా పిల్లలిద్దరూ వాళ్ళ డాడీని విష్ చేసి కేక్ కటింగ్ అయితే చేపించారు. అలా దేవుడు కృప వల్ల నిన్న అందరం కలిసి చాలా సంతోషంగా ఉన్నాము.